సో లెంత్‌ని పట్టుకొని వీళ్ళు అమ్మాయిలు లెంత్ లేదు అని అన్నారు కదా! అందుకని మాకు లెంత్ లేదు నాకు చిన్నగా అయిపోయింది అని. ఇది ఎంత పిచ్చిలేస్తుందంటే చాలామంది అబ్బాయిలు నాతోటి చెప్తారు. సార్ నేను పబ్లిక్ టాయిలెట్‌లో యూరిన్ పాస్ చేయలేను. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఉన్నంత పొడవు నాకు. మిగతా వాళ్ళకి ఎంత పొడవుందో వీడేమన్నా స్కేల్ పెట్టి కొలిచాడా? హ్మ్. లేదు. వీడు మూత్రం చేస్తుంటే పక్కోడు వచ్చేసి తొంగి చూసి దీన్ని ఇంత లెంత్ ఉంది అని ఎస్టిమేట్ చేస్తాడు. ఇప్పుడు సర్వేయర్స్‌కి కొత్త సిస్టమ్ ఏదో వచ్చింది. ఇదివరకు ఏంటంటే టేప్ పెట్టి కొలిచేవాళ్ళు. ఇప్పుడు ఏదో లైట్ ఏసి ఆ లైట్ అక్కడి నుంచి ఇక్కడికి ఎంత వస్తుందని చూస్తారు. అలా వీడి మెజర్‌మెంట్ వీడు ఎవడు చూస్తాడు? సో, పెనిస్ మెజర్‌మెంట్ అనేది ఒక సైంటిఫిక్ పద్ధతి. ఎవరు పడితే వాడు మెజర్ చేయలేరు. డాక్టర్ అయితేనే డాక్టర్‌లో కూడా ఈ ఆండ్రాలజీ మీద సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సరిగ్గా పెనిస్ మెజర్ చేసి చెప్పగలరు. బాబు నీకు ఇంత పెనిస్ ఉందని. కామన్ సెన్స్. మనం పొలంలో వెళ్ళినప్పుడు కొలిచినప్పుడు ఎక్కడో దిక్కు నుంచి కొలవడం మొదలుపెట్టాం. ఒక రాయి తీసుకొని ఆ రాయి నుంచి కొలవడం మొదలుపెట్టింది. సో ఊళ్ళో కూడా ఒక బొడ్రాయి అని ఒక రాయి ఉంటుంది. ఈ రాయి నుంచి ఆ చెరువు ఎంత దూరంలో ఉంది అనేది ఆల్రెడీ రికార్డెడ్ అయి ఉంటుంది. ఈ బొడ్రాయి నుంచి వీడి పొలం ఎంత దూరంలో ఉంది అనేది రికార్డ్ అయి ఉంటుంది. అలా సర్వే నెంబర్స్ ఫిక్స్ అవుతాయి. కనుక ఫిక్స్డ్ పాయింట్ లేకుండా మెజర్ చేయడం అనేది ఇట్స్ అ రాంగ్ థింగ్. ఫిక్స్డ్ పాయింట్ మరి మగవాళ్ళలో ఎక్కడ ఉంటుంది అంటే బొడ్డు దగ్గర నుంచి చేయి ఇలా కిందికి పెట్టుకుంటూ వెళ్తే ఒక హార్డ్ స్ట్రక్చర్ తగ్గుతుంది. దాన్ని ప్యూబిక్ బోన్ అంటారు. అక్కడ టేప్ పెట్టేసి టిప్ ఆఫ్ ది గ్లాన్స్ టిప్ వరకు ఎంత ఉంది, స్కిన్ వెనక్కని టిప్ వరకు ఎంత ఉందో కొలవాలి. అది కరెక్ట్ పద్ధతి. అలా కాకుండా ఊరికినే నాకు చిన్నగా ఉన్నది అని అనుకొని డాక్టర్ల దగ్గరికి తిరిగి లేదా చిన్న చిన్న మోసగాళ్ళ దగ్గరికి తిరిగి వాడేమో 2 నెలల కోర్సు 3 నెలల కోర్సు ఇది వాడితే నీకు పొడవు పెరుగుతుందని వీళ్ళ దగ్గర వేల కొద్ది లక్షల కొద్ది డబ్బులు గుంజుకుంటారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా టాబ్లెట్స్ ఇస్తే పొడవు పెరగదు. కేవలం సర్జరీ చేస్తే మాత్రమే పెరుగుతుంది. ఒకటే ఒక కండిషన్లో ఇంజెక్షన్ ఇస్తే అది కూడా ఒకసారి లైఫ్లో పెరుగుతుంది.